మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు. మత్స్య సంపద పెంపొందించి మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నామన్న అధికారులు. మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆశుతోష్ శ్రీవత్సవ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మత్స్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు అశుతోష్ శ్రీవాత్సవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 21వ తేదీన అంతర్జాతీయ మత్స్య దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి మత్స్యకారులు కృషి చేయాలని సూచించారు. దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర తీర ప్రాంతం మన రాష్ట్రంలోనే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా నదులు ఉన్నాయని అన్నారు. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని, స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకుని జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా మత్స్యశాఖ అధికారికి సూచించారు. మత్స్యకారులకు ఐటీడీఏ తరపున సహాయ సహకారాలు అందిస్తామని పీఓ అన్నారు. సీతంపేట ఐటీడీఏ పీఓ సి యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతంపేట ఐటీడీఏ సంస్థ మత్స్యకార అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న చెరువులు, జల వనరుల్లో కొత్త చేపల పెంపకానికి నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు. కొత్త పద్ధతుల ద్వారా నాణ్యత, పరిమాణం వచ్చేలా, ఆరోగ్యకరమైన చేపలు వచ్చేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.